బ్యాక్ టు అవర్ ఛానల్. మనం వంట చేసేటప్పుడు తాలింపు వేసి అలాగే ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అవేం లేకుండా సింపుల్గా 15 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా టైం లేదు త్వరగా వంట చేయాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ మష్రూమ్స్ని అయితే తీసుకున్నానండి. మష్రూమ్ వచ్చేసి నేను బ్రౌన్ కలర్ తీసుకున్నాను. దీంట్లోనే వైట్ కూడా ఉంటాయి కదా, మనకు నచ్చినవి ఏవైనా సరే. గోరువెచ్చని నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అలాగే నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. వీటిని మధ్యలోకి ఒక 2 పీసులుగా కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం వేసేది తాలింపు కర్రీ కాదండి, ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ తోటి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. చాలా అంటే చాలా ఈజీగా కర్రీ అనేది అయిపోతుంది. అయితే ఈ కర్రీకి వెజిటేబుల్స్ కూడా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకున్నాం అనుకోండి, అంటే మనకి బాగా ముక్కలు కనిపించాలి అంటే పెద్ద సైజులో, బాగా కనుక గ్రేవీ లాగా ఉండాలి కూర అనుకుంటే బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. కాకపోతే కుక్కర్లో ఉడకబెట్టడం కదా, బాగా మెత్తగా త్వరగా ఉడికిపోతాయి. అందుకని చెప్పి నేనైతే కాస్త పెద్ద సైజులోనే వెజిటేబుల్ని అయితే కట్ చేశాను. అలాగే 2 టమాటాలని మధ్యలో కట్ చేశాను. అలాగే నేను ఈరోజు తీసుకున్న 400 గ్రాముల మష్రూమ్స్ అయితే 2 టమాటోస్ తీసుకున్నాను, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని కూడా ఒక్క ఆనియన్ని 4 పీసెస్గా చేశాను. అలాగే ఇక్కడ ఏంటంటే కొత్తిమీర నుంచి కాడలు వస్తాయి కదా, ఆ కాడల్ని ఇలా చాప్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా నూనె వేసుకోవచ్చండి. ఎందుకు అంటున్నానంటే అలాగా కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుందన్నమాట. 2 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి నూనెలో ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న టమాటోస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా మీరు ప్రెషర్ కుక్కర్లో కనుక కుక్ చేసినట్టయితే కాస్త పెద్ద సైజులో ఆనియన్స్ని, టమాటోస్ని, మష్రూమ్స్ని కూడా అలాగే కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా, కొత్తిమీర కాడలు ఇందులోకి ఫైనల్గా వచ్చేసి నేను ఇక్కడ 100 గ్రాముల వరకు పచ్చి బఠానీ, ఫ్రోజన్ బఠానీ వేసానండి. పచ్చి బఠానీ వేసినట్టయితే అవైనా కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, ఉప్పు అనేది మనం వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇంకా ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి కావాలి అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే పోయండి. నేనైతే పోయలేదు, తర్వాత వేసాను. ఎప్పుడు వేసాను అనేది కూడా చెప్తాను. ఇంక ఇప్పుడు మనకి మష్రూమ్ నుంచి ఎలాగో వాటర్ వస్తాయి, అలాగే మనం బఠానీ కనుక పచ్చి బఠానీ ఫ్రెష్గా తీసుకుంటే దాని నుంచి కూడా వాటర్ వస్తాయి. అలాగే మనం వేసిన టమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా వాటర్ వచ్చేవే కాబట్టి ఇందులో నీళ్లు పోసే అవసరం అయితే నాకు రాలేదు. ఇంక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానిచ్చానండి. చక్కగా ఉడికిపోయినాయి టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే బఠానీ అయితే ఫ్రోజనే వేసాను కదా, మష్రూమ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. నీళ్ళు పోయకుండా ఈ విధంగా ఉడకపెట్టాను. ఫస్ట్ 2 విజిల్స్ కూడా లో ఫ్లేమ్లోనే రానిచ్చాను. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతాయి. కావాలి అనుకుంటే మ్యాషర్తో కానీ గరిటతో కానీ జస్ట్ ఇలా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ముక్కలన్నీ కూడా ముక్కలుగా కనిపించాలి అనుకుంటే కనుక కాస్త వీడియోలో చూపిస్తున్నట్టుగా అలానే ఉంచేసారనుకోండి, కొంచెం ముక్కలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిందైనా మనం ఇంట్లో చేసుకున్నదైనా ఏ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకొని 1 నిమిషం పాటు మసాలా కూడా వేగేట్టుగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు అయితే వేసానండి. ఆ క్లిప్పింగ్ మిక్స్ అయింది. నీళ్లు పోసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ 5 నిమిషాలకి చక్కగా మనం వేసిన ధనియాల పొడి, గరం మసాలా ముక్కలకి బాగా పట్టుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే చూసారు కదా ఎంత చక్కటి గ్రేవీతో ఎంత బాగుందో కూర. ఒకవేళ మీరు పచ్చి బఠానీ కనుక తీసుకున్నారనుకోండి, నీళ్ళు పోసే అవసరం అస్సలు ఉండదు. నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ తోటి అయితే నీళ్లు పోసాను. ఇంక ఫైనల్గా వచ్చేసి కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఇందులో కావాలి అనుకుంటే మీ దగ్గర మామిడి అల్లం ఉన్నట్టయితే పొడవుగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకొని వేడివేడిగా రైస్తో కానీ లేకపోతే అన్నంతో కానీ దేనితోటైనా కూడా చాలా బాగుంటుందండి. అస్సలు టైం లేదు, తొందరగా వంట అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి పని కూడా త్వరగా అవుతుంది. చూసారా కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో, మంచి కలర్లో చాలా బాగా వస్తుందండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు కనిపించకుండా ఉండాలి అనుకుంటే కనుక చక్కగా మ్యాషర్తో మ్యాష్ చేసేసుకోండి. ఫైనల్గా వచ్చేసి వేడివేడిగా చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి.
ఎప్పుడన్నా కాస్త బయటికి వెళ్ళి వచ్చినప్పుడు లేకపోతే టైం లేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. నాకు తెలిసి ఈ రెసిపీ చాలామందికి తెలిసి ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలి అనే డౌట్ లేకుండా అన్నీ కలిపి ఒకేసారి చక్కగా 2 విజిల్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మరలా కలుస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.